రంగనాయకమ్మ అనే ఒక ఆవిడ బైబిల్ దేవుడి మీద పుస్తకం రాస్తూ దేవుడు ఆడ మగ ఈ విషయాన్ని బైబిల్ క్లియర్గా చెప్పడం లేదు, అలాంటి దేవుడు నాకొద్దు, నేను నమ్మను అనేసి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది. పుస్తకం కూడా బైబిల్ మీద రాసింది. అలాగే కొంతమంది దేవుడు స్త్రీ అని ఊహించేవారు కూడా ఉన్నారు. వాళ్ళు బైబిల్లో కొన్ని రెఫరెన్స్లు కూడా చూపించడం మొదలుపెట్టారు. అంతేకాదు కన్నాలను బట్టి వాదనలు ఉన్నాయి. అనేక మతాల్లో కూడా స్త్రీని దేవుడిగా చూపించేవన్నారు. కాబట్టి దైవ గ్రంథాన్ని మనం గమనిస్తే మన ఊహలు మన ఆలోచనలు బట్టి కాకుండా బైబిల్ లేఖనాలు మనం గమనించినప్పుడు రెండు ప్రాముఖ్యమైన విషయాలు లేఖనాలు చెబుతున్నాయి. మొట్టమొదటిది దేవుడు ఆత్మ అని బైబిల్ చెబుతుంది. మానవ లక్షణాలు పరిమితిలోకి మనం ఆత్మస్వరూపుడైన దేవుడిని తీసుకురావడం అంత మంచిది కాదు. యోహాను సువార్త 4:24 మనం చదువుదాం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడు ఆత్మ ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. భౌతిక